అయితే ఫస్ట్ దీంట్లో మొసళ్ళు ఉన్నాయని చెప్పిర్రు అన్నట్టు. అంటే అప్పుడు బాగా వాటర్ ఉన్నప్పుడు ఇలా మొసళ్ళు ఉండే అన్నట్టు. ఆ పడవలో ఒక బోట్ ఉండేది కరెక్ట్ అక్కడ నుంచి బోట్ ఉండేది. అట్లా దిగి డైరెక్ట్ ఆడ బోట్ అక్కడ దాకా ఆటోలు వచ్చేటి. ఆడికి బోట్ ఎక్కేసి ఆడ నుంచి వెళ్ళి ఆ బోట్ మీద రావాలి. మేము ఆ రోజు జింకలు చూసినాం అన్నా కదా, చూసిన ప్లేస్ ఇదే. అంటే నేను ఎట్లా ఇంత కరెక్ట్ చెప్తాను. వర్షాకాలంలో అయితే మస్తు మస్తు గ్రీనరీ ఉంటుంది కదా. ఇక మళ్ళీ మధ్యలో ఇట్లా కూడా ఉంటుంది. ఇప్పుడు సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ చేసుడు అవుతుంది. నేను అసలు అది అరగంట ఉంటుంది ఫారెస్ట్. అరగంట ఒకవేళ ఇప్పుడు డే టైం కాబట్టి మంచిగా ఉన్నది, కానీ నైట్ టైం అయితే ఒక్క లైట్ కూడా ఉండదు. ఒక్క లైట్ కూడా ఉండదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ కాంబ్రే వ్లాగ్స్. అయితే ఈరోజు మన బైక్ రిపేర్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ రైడ్ ఇది. అది కూడా లాంగ్ ఒక ప్లేస్కి అయితే మనమైతే ఆ ప్లేస్కి రీచ్ కావడానికి ఒక సుమారు 3 hours పడుతుంది. యాక్చువల్గా అయితే ఫారెస్ట్లో 1 hour జర్నీ ఉంటుంది. నేనైతే ఇప్పటికే సగం దూరం వచ్చేసిన. మంచిర్యాల నుంచి వెళ్ళి ఒక 120 kilometers దూరం అయితే వచ్చేసిన. ఇక్కడ నుంచి వెళ్ళి మనకి ఇంకొక 100 kilometers దూరం ఉంటుంది. సో ఇటు మొత్తం ఘాట్ రోడే ఉంది, నార్మల్ అయితే లేదు, మొత్తం ఇదే ఘాట్ రోడ్. సింగిల్ హ్యాండ్ డ్రైవ్ చేస్తాను, కెమెరా ఫోన్ పట్టుకొని. మనకైతే ఇక్కడ నుంచి వెళ్ళి ఫారెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రూట్లో మనం పోవాలి. ఇప్పుడు మొత్తం ఘాట్ రోడే. అంటే మొత్తం రోడ్ అంతా ఖరాబ్ అయిపోయి ఉన్నది అన్నట్టు. ఘాట్ రోడ్ అని కాదు కానీ రోడ్ అంతా ఖరాబ్ అయిపోయి ఉన్నది. మధ్యలో పొక్కలు ఉంటాయి. అరగంట ఉంటుంది ఫారెస్ట్. అరగంట ఒకవేళ ఇప్పుడు డే టైం కాబట్టి మంచిగా ఉన్నది, కానీ నైట్ టైం అయితే ఒక్క లైట్ కూడా ఉండదు. ఒక్క లైట్ కూడా ఉండదు. మొత్తం చీకట్లో రావాల్సి వస్తుంది. లేడీస్తో వస్తే మాత్రం ఇది బాగా ఇబ్బంది అన్నట్టు ఈ రూటు. సో ఇది గూడెం ఫారెస్ట్. దీని ఎంట్రీలు ఉన్నాం మనం. ఇప్పుడు పోవడానికి ఒక అరగంట పడుతుంది. మామూలుగా అయితే ఉండదు. మొత్తం చెట్లన్నీ ఇట్లా రోడ్డుకు ఇట్లా వచ్చి ఉంటాయి. మధ్యలో మొత్తం టేక్ చెట్లే ఉంటాయి. అటు టేక్ చెట్లన్నీ ఇట్లా వచ్చి ఉంటాయి అన్నట్టు. ఇక్కడ నుంచి ఫారెస్ట్ స్టార్ట్ అన్నట్టు. ఇక్కడ నుంచి చూడాలి మనం ఇక ఎట్లుంటుంది అనేది. రూట్ మాత్రం మధ్యలో బీభత్సంగా ఉన్నది. ఫారెస్ట్ చెట్లు చూసారు కదా. ఇంకా వర్షాకాలంలో అయితే మస్తు గ్రీనరీ ఉంటుంది కదా. ఇక మళ్ళీ మధ్యలో ఇట్లా కూడా ఉంటుంది. ఇప్పుడు సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ చేసుడు అవుతుంది. నేను అసలు అది తీసుకురాలే మార్నింగ్ ఇట్లా ఉంటుందని కూడా అనుకోలేదు. అప్పట్లో బాగుండే రూట్ అన్నట్టు. ఇంకొకటి మధ్యలో ఒకసారి మేము ఇదే రూట్లా ఫస్ట్ ఒకసారి వచ్చినప్పుడు, అంటే ఇంతకుముందు కూడా వచ్చినాం అనుకోండి. అప్పుడు వచ్చినప్పుడు ఏంటి అని అంటే మధ్యలో ఇప్పుడు దీంట్లో మొత్తం ఇప్పుడు అడవిలా ఉంటాయి కదా, డీర్స్ ఉంటాయి. చాలా జింకలు కనబడ్డాయి అన్నట్టు. ఒక 15-20 జింకలు అనేటివి కనబడ్డాయి ఇట్లా పోతా అంటే. అప్పుడైతే కొంచెంసేపు ఆగి వాటిని చూసుకుంటున్నాం. అటు రైట్ సైడ్లో ఉంటాయి 15 దాకుంటాయి మంచిగా ఒకటే కాడ కదలకుండా. మేము ఆ రోజు జింకలు చూసినామన్నా కదా, చూసిన ప్లేస్ ఇదే. అంటే నేను ఎట్లా ఇంత కరెక్ట్ చెప్తానంటే ఇగో ఇక్కడ ఒక చిన్న విలేజ్ ఉంటుంది మధ్యలో, ఫారెస్ట్ మధ్యలో చిన్న విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ దాటిన వెంటనే ఇగో బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ కాడనే మేము ఆగినాం. ఆగితే ఒక ఇటు సైడ్ మాకు జింకలు కనిపించినాయి అన్నట్టు. ఈ ఏరియాలో కనిపించినాయి. నేనైతే 1/2 hour అవుతుంది అనుకున్నా, కానీ ఎక్కువనే అయ్యేటట్టు ఉన్నది. ఎందుకంటే మొత్తం పొక్కలే ఉన్నాయి. రాంగా ఘోరంగా ఉన్నది రూట్ మాత్రం. ఘోరంగా ఉన్నది. 1/2 hour అవుతుంది కావచ్చు అని అనుకున్నా, కానీ నాకు బాగానే టైం పట్టేటట్టున్నది. మొత్తం కొంచెం స్పీడ్ ఎక్కువ చేద్దామని అంటే చాలు మళ్ళా ఒక చిన్న పొక్క వస్తుంది. అంత ఘోరం అది బైక్ అని. అయితే ఇప్పుడు ఈ నుంచి పోతున్నాం కదా మనం. అక్కడ పోయిన తర్వాత ఒక ప్లేస్కి పోతాం. మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ వస్తున్నారు, వెనకాల ఉన్నారు. నేను ఒక్కనే కొంచెం ముందు వచ్చిన వీడియో తీసుకుందామని. అంటే అక్కడ ప్రతి ఇయర్ అన్నట్టు కాదు, కానీ ఒక 2 yearsకి ఒకసారి అయినా వెళ్తాం అన్నట్టు. ఇది ఒక చిన్న విలేజ్ ఉన్నట్టున్నది ఇక్కడైతే మంచిగా. కానీ నాకు సిగ్నల్ మాత్రం వస్తలేదు. ఎయిర్టెల్ అయితే 0, ఒక జియో మాత్రం ఒక పాయింట్ అయితే ఉన్నది అంతే. ఇటు పక్కన రైట్ సైడ్ చూసుకుంటే చిన్న స్కూల్ ఉన్నది అంతే. మహా అంటే ఒక 10-15 ఇల్లులు ఇప్పుడు ఎంత ఘోరంగా ఉన్నదో. ఇట్లాంటి మధ్యలో రాంగా ఫుల్ ఉండే, యాక్చువల్గా తీసేసిర్రు. ఇప్పుడు ఇదొకటి బస్ వస్తే 1 side ఓడే అట్లా ఉన్నది తాకేటట్టు. కరెక్ట్ ఇక్కడ టర్నింగ్. ఈ టర్నింగ్ కాడనే ఇగో ఇంత ఘోరంగా ఉన్నది చెట్టు. ఇట్లా ఒక 5-6 ఉండే చెట్లు మధ్యలో తీసేసిర్రు. ఇది ఒక్కటి నాకు అనిపించింది ఆపి చూపిద్దామని. ఫైనల్గా అయితే మనం అనుకున్న ప్లేస్కి వచ్చినాం. యాక్చువల్గా అయితే ఒక విషయం చెప్పాలి. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నిల్చొని ఉన్న ప్లేస్ వచ్చేసి 2 స్టేట్ మధ్యలో నిల్చొని ఉన్నా. ఇప్పుడు మన బండి 2 స్టేట్ మధ్యలో ఉన్నది. ఇటు పక్కన చూసుకుంటే మనకి ఇది తెలంగాణ, ఇటు చూసుకుంటే
ఇది మనకు మహారాష్ట్ర బార్డర్ మధ్యలో ఉన్నాం మనం కరెక్ట్. ఈ నది అనేది మన తెలంగాణను మహారాష్ట్రని డివైడ్ చేస్తుంది. ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఫుల్ లాంగ్ ఉంటుంది, ఇక్కడ నుంచి అక్కడ దాకా. ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఉన్న ఈ రివర్ ఉన్నది కదా, ఇది ప్రాణహిత రివర్. ఎగ్జాక్ట్ మనమైతే ఇప్పుడు 2 స్టేట్స్ మధ్యలో నిల్చొని ఉన్నాం. ఇటు మనకు తెలంగాణ వస్తుంది, ఇటు వచ్చేసి మనకు మహారాష్ట్ర వస్తుంది. మనం కరెక్ట్ మధ్యలో ఉన్నాం అన్నట్టు. ఫస్ట్ ఇక్కడ చెక్ పోస్ట్ ఉండే, పోలీసులు ఉండే అక్కడ ఆపేటోళ్ళు. ఇప్పుడు అంతగానం చెక్ పోస్ట్ అట్లా ఏం లేదు ఇక్కడ మనకైతే. ఇది గూడెం బ్రిడ్జ్ అని కూడా అంటారు. చూడరు ఎంత బాగున్నదో. ఇప్పుడు మనం లోపలికి పోతాను. ఇప్పుడు మా వాళ్ళు అందరు వచ్చిర్రు, ఫ్యామిలీ అంతా వచ్చినాం. మంచిగా ఒక 15 మంది దాకా వచ్చినాం. ఇక ఆ ప్లేస్లో అక్కడన్నా ఎక్కడన్నా పోయి ఆడ మంచిగా స్టే చేసి వండుకొని తినేసి వెళ్ళిపోవడే, స్నానం చేసి. ప్రతి సంవత్సరం అని కాదు, వస్తాం అప్పుడప్పుడు, ఒక 2 ఇయర్స్కి ఒకసారి అన్నా, 1 ఇయర్కి ఒకసారి అన్నా, అట్లా ఎప్పుడో ఒకసారి వచ్చేసి ఇట్లా తిని అట్లా ఎంజాయ్ చేసి పోతాం అన్నట్టు. ఎప్పటి నుంచి అనుకున్నా అన్నట్టు ఇక్కడికి వస్తే మాత్రం తప్పకుండా వీడియో తీయాలని. అది ఇప్పుడు అయింది. వీడికి రావాలి అని చెప్పి మస్తార్లు వచ్చినా, కానీ అప్పుడు వీడియో తీసుకోలే. ఇప్పుడు చూపిస్తున్నా. చాలా లాంగ్ అంటే మనకు ఎంత కాదన్నా మంచిర్యాల నుంచి వెళ్ళి ఒక 180 కిలోమీటర్స్ అట్లా వస్తుంది అనుకోండి. 150 to 180 కిలోమీటర్స్ వస్తుంది. ఫారెస్ట్లోనే జర్నీ చూసిర్రు కదా, అరగంట ఫారెస్ట్లోనే పడుతుంది. మళ్ళీ అటొక ఫారెస్ట్. మా ఊరికి వచ్చిన కాబట్టి ఆ నుంచి నేను సీదా వచ్చిన అన్నట్టు డైరెక్ట్ వీడికి. సో మీరైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి, సపోర్ట్ చేయండి. ఆల్మోస్ట్ మన 3K ఫ్యామిలీ దాకా అయ్యారు. సో ఇంకెక్కువ కావాలని చెప్పేసి కోరుకుంటున్నా. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియోని. ఇంకా దీని తర్వాత మనము నా బైక్ అది ప్రాబ్లం వచ్చింది కదా, బైక్ ప్రాబ్లం వచ్చిన తర్వాత మనము బైక్ కండిషన్ ఎట్లున్నా అని చెప్పేసి వీడియో అయితే తీయలే. సో అదొకటి జనరల్ సర్వీసింగ్ ఉంది. జనరల్ సర్వీసింగ్ అయిపోయిన తర్వాత బైక్ కండిషన్ అనేది కూడా నేను వీడియో తీస్తా. ఎందుకు ఇట్లా అయింది, ఏంది ప్రాబ్లం, ఓవరాల్ దాంట్లో అన్నీ చెప్తా. ఆ వీడియోని కూడా తప్పకుండా చూడుర్రి. అండ్ ఇంతకు ముందు వీడియోస్ కూడా ఉన్నాయి, అదొకసారి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, అవి చూడండి. చూసిన తర్వాత మనము సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, తప్పకుండా మిస్ కావద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేస్తేనే నేను వీడియో పెట్టినప్పుడు మీకు ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది వస్తుంది, లేకపోతే నోటిఫికేషన్ రాదు. సో ఆ నోటిఫికేషన్ ఆన్ కావడానికి ఆ బెల్ ఐకాన్ మాత్రం ట్యాప్ చేయండి, ఆల్ అని పెట్టండి. ఇంకొక విషయం చెప్పుడు మర్చిపోయినా, ఇప్పుడు అంటే తక్కువ వాటర్ ఉన్నాయి కదా, ఒకప్పుడు ఈ బ్రిడ్జ్ లేనప్పుడు ఎట్లుండే అని అంటే ఇంత తక్కువ వాటర్ ఉన్నది కదా, ఫస్ట్ ఫుల్ వాటర్ ఉండే అన్నట్టు. ఈ బ్రిడ్జ్ కూడా ఉండాలి, ఈ బ్రిడ్జ్ అనేది ఉండకపోతే ఇంకో మహారాష్ట్రకు పోవడానికి, మహారాష్ట్ర వాళ్ళు మన తెలంగాణకు రావడానికి ఇక్కడ నుంచి వెళ్ళి మనకు ఒక బోట్ ఉండేది కరెక్ట్ అక్కడ నుంచి వెళ్ళి బోట్ ఉండేది. అట్లా దిగి డైరెక్ట్ ఆడ బోట్, అక్కడ దాకా ఆటోలు వచ్చేటి, ఆడికి బోట్ ఎక్కేసి ఆడ నుంచి వెళ్ళి ఆ బోట్ మీద రావాలి. ఇటు వచ్చిన తర్వాత ఇటు ఆటోలు ఉండేటి, ఇటు నుంచి వెళ్ళిపోయేది అన్నట్టు. అట్లా బోట్ జర్నీ అరే నేను 2 సార్లు చేసిన, కరెక్ట్ 2 సార్లు బోట్ జర్నీ. అయితే ఫస్ట్ దీంట్లో మొసళ్ళు ఉన్నాయని చెప్పిర్రు అన్నట్టు. అంటే అప్పుడు బాగా వాటర్ ఉన్నప్పుడు ఇలా మొసళ్ళు ఉండే అన్నట్టు. ఆ పడవలో పోయేటప్పుడు కొంతమందికి కనిపించేటి, లేకపోతే ఆ బురద మొత్తం అయినప్పుడు ఆ బురదల కాడ మూలకు ఉండేటి అన్నట్టు. ఇప్పుడు లేవు, ఇప్పుడు అంత వాటర్ కూడా లేదు. ఎప్పుడో ఒక 10 years బ్యాక్ అన్నట్టు, ఇప్పుడు కాదు, ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు నేనైతే పడవల ఇట్లా అట్నుంచి వెళ్ళి ఇటు బోట్కి, నాకు తెలిసి అప్పుడు ఎంత ఒక 50 రూపాయలు 40 రూపాయలు తీసుకునేది కావచ్చు నాకు తెలిసి. అయితే అప్పుడు బోట్ జర్నీ ఆ నుంచి లీడ్కి వచ్చేసరికి, కానీ మస్తు ఉండేది ఆ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కూడా అట్లుంటే నేను వీడియో తీసి చూపిద్దాను, కానీ అట్లా లేదు. మంచిగా బ్రిడ్జ్ చేసిర్రు, డైరెక్ట్ వెళ్ళిపోతారు. సో మనం కంటిన్యూ చేద్దాం వీడియోని. మనం కిందికి వెళ్ళిపోదాం, మన వాళ్ళు ఆల్రెడీ పోయి ఉంటుంది ఆ ప్లేస్కి, మనం వెళ్ళిపోయి చూపిద్దాం. ఇక మా వాళ్ళు అక్కడ ఉన్నారు, అన్ని సామాన్లు అన్నీ తీస్తారు అన్నట్టు. ఎక్కడికి పోయి కూర్చుందామంటారో. అసలు వాటర్ ఏమో ఇటు సైడ్ బాగున్నాయి, అటు సైడ్ ఇంకా బాగున్నాయి, వెనకాల సైడ్ చూడాలి. ఫైనల్లీ మనమైతే కిందికి వచ్చినాం. ఇప్పుడు ఇట్లా నడుచుకుంటూ పోవాలి. ఇక మా వాళ్ళు ఆడు ఉన్నారు అన్నట్టు, అటు దిక్కు పోయిర్రు. మనం కూడా పోదాం, ఎంత దూరం పోవడం ఇక నడుచుకుంటా. సాహసం చేసుకుంటా కూడా ఇక జారి పడితే దవడలో వెళ్తాయి అంతే. మొత్తం బండలే, ఈ నుంచి ఆడదాకా ఉన్నాయి. అప్పట్లో ఇది మొత్తం వాటర్ వచ్చి ఉండే అన్నట్టు, మొత్తం వాటర్ ఫిల్ అయ్యి ఈ బ్రిడ్జ్ సగం దాకా వచ్చినాయి వాటర్. అంటే అక్కడ దాకా వచ్చినాయి వాటర్. ఇప్పుడేమో గింత అంతా కూడా లేవు, ఎండాకాలం అవి ఎంతైనా. చేప
त्याचं तशी नाही जातात पाण्यात అయితే వీడియో కంప్లీట్ అయిపోయింది. ఎక్కడక్కడ అందరూ ప్యాక్ చేసి వెళ్ళిపోతున్నాం. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటిదాకా వాటర్లో నాకు గొంతు పోయింది, ఇంత కోల్డ్ అయింది. ఒక్కొక్కరు పోతారు. ఇక అటు నుంచి వచ్చేటోళ్ళు వస్తారు, మెల్లగా నడుచుకుంటూ వస్తారు.